హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మాయా 2. సో హోప్ అందరికీ మాయా స్టోరీ నచ్చుతుంది. సెకండ్ సిరీస్ కూడా మాయా లాగానే ఫస్ట్ సిరీస్ లాగానే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంచటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కుదరకపోతే కుదరదు అనేది ఉండదు. బికాజ్ నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏదో ఒక రకంగా డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటూ ఉంటాను. సో కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కొత్తగా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కుదిరితే హైప్ కూడా చేయండి అన్ని వీడియోస్. ఆల్రెడీ మన కొన్ని వీడియోస్ హైప్ అవుతున్నాయి. సో హైప్డ్ వీడియోస్లో మన కొన్ని వీడియోస్ కూడా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే ఏం చూసాము, బర్త్డే పార్టీ గురించి చూసాం కదా. బర్త్డే పార్టీ, ఆ అబ్బాయి మంచోడు కాదని తెలుసుకొని తన్ని కాపాడటానికి చాలా రకాల ప్రయత్నాలు చేశాను మేడం అని మాయాకి చెప్తూ ఉంటుంటాడు గోవింద్. సో అలానే ఒకరోజు ఇట్లా బర్త్డే పార్టీ జరిగింది. బర్త్డే పార్టీలో అమ్మాయిల వాట్ చూసే డ్రింక్స్ అన్నీ స్పై చేశారు. అది తెలుసుకొని నేను అందరు అమ్మాయిల్ని కాపాడాను. అలానే ఈ అమ్మాయిని కూడా కాపాడదాం అనుకుంటే ఈ అమ్మాయి నన్ను నానా మాటలు అనింది. ఆ తర్వాత తన్ని కాపాడి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాను. కానీ నాకు తర్వాత తన్ని ఫేస్ చేయాలనిపించలేదు. మళ్ళీ అదే కాలేజ్లో అన్ని మాటలు అన్న తర్వాత అదే కాలేజ్లో తన మొహం చూస్తూ తనతో మాట్లాడుతూ తను నా మొహం చూస్తూ నాకు నచ్చలేదు. అండ్ అందుకని నేను మా నాన్నగారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్తాడనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆ తర్వాత నేను ఇంకా నా లైఫ్లో చాలా బిజీ అయిపోయాను మేడం. ఇంకా ఫోకస్ చేశాను. ఆల్మోస్ట్ డిగ్రీ వేరే కాలేజ్లో ఇక్కడ నుంచి వేరే కాలేజ్కి మైగ్రేట్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి చాలా సిన్సియర్గా నా స్టడీస్ కంప్లీట్ చేశాను. తర్వాత కూడా తన గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. ఎలానో గల ఆ అమ్మాయి గురించి అయితే తెలుసుకుంటూనే ఉన్నాను. తన లైఫ్లో చాలా మార్పులు జరిగాయని, చాలా విషయాలు జరిగాయని తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. ఆ తర్వాత నాన్నగారిని బాగా చూసుకోవాలి, జీవితం అంటే ఇంతే అనిపించి ఇంకా చాలా కష్టపడి పోలీస్ ఎగ్జామ్స్ అన్నీ రాశాను. సో ఫస్ట్ మా ఊర్లో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మెల్లగా నేను మలుచుకుంటూ మా నాన్నగారి హెల్త్ కూడా రోజు రోజుకి పాడైపోయింది. ఆ తర్వాత దేవుడు ఎంత దయలేని వాడంటే మేడం, ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు బాగా నచ్చిన నా వాళ్ళని నా నుంచి ఎప్పుడూ దూరం చేసేస్తూనే ఉన్నాడు మేడం. ఫస్ట్ చిన్నప్పుడు నేను ప్రేమించిన ఆ అమ్మాయిని దూరం చేసాడు వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ చేసి. ఆ తర్వాత ఆ అమ్మాయి నన్ను వెనక్కి తిరిగి చూసింది లేదు. తర్వాత అమ్మ నా ప్రాణం మేడం అమ్మ అంటే. బట్ అమ్మకి క్యాన్సర్ అనే వ్యాధినిచ్చి అలా కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు ఆ దేవుడు మా అమ్మని, నా ఆరో ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత సరే నాన్నగారితోటన్నా హ్యాపీగా ఉందామనుకుంటే నాన్నగారు ఆరోగ్యం పాడైపోయి ఆయన మన లోకంలోనే లేకుండా ఏదో కష్టపడుతున్న నా లైఫ్లోకి చిరుజల్లులాగా వచ్చింది ఆ అమ్మాయి ప్రేమన్నా దక్కుతుందేమో అనుకుంటే ఆ అమ్మాయి కూడా నన్ను చీపో అనేసింది. ఆ తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకొని మంచిగా తన్ని చూసుకోవాలి అనే దీనిలో బిజీ అయిపోయాను. దేవుడికి ఏం కోపమో ఏమో నాకు తెలియదు, కానీ మా నాన్నగారిని కూడా తీసుకెళ్ళిపోయింది ఈ లోకం. సో ఒంటరిని అయిపోయాను మేడం. ఎవరూ లేని అనాథలాగా అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాక కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయాయి.
ఇక ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ అని అవని ఇవని బిజీ అయిపోయి కొంచెం ఆ బాధల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను మేడం. ఇది మేడం నా జీవితం. అలా మన గోవింద్ తన కథని చెప్పిన తర్వాత చూస్తే అలీ అలీ అండ్ మాయ ఇద్దరు వింటూ ఉంటారు కదా. అలీ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయన్నమాట. మాయ అలీని చూసి, అలీబాయ్ ఏందన్నా ఏడుస్తున్నావు అని అడుగుతుంది అనమాట. అడిగితే, ఏం లేదమ్మా, చూడు ఈ చిన్న వయసులో అబ్బాయికి ఎన్ని కష్టాలు కదా, పాపం కదా అని చెప్పి ఆ అబ్బాయి కథ విని అలా ఏడుస్తూ ఉంటాడనమాట. అంటే ఇది జీవితం బాయ్, ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుంటుందో మనకి తెలీదు. నన్ను మొదట్లో చూసిన ఎవరైనా నేను ఇలా మారుతాను, నా లైఫ్లోకి మంజు వస్తుంది, మంజు వచ్చాక నా జీవితం ఇలా మారిపోతుందని ఎవరన్నా అనుకున్నారా? నేను ఇంత ప్రేమగా మీ అందరితో మాట్లాడతానని మీరు అనుకున్నారా? మాట్లాడుతున్నాను. జీవితం బాయ్ చాలా నేర్పిస్తుంది అని చెప్పి మాయ అంటదనమాట. అనగానే అలీ కూడా, అవునమ్మా, చాలా చాలా నేర్పిస్తుంది జీవితం, ఈ వయసులో కూడా ఇంకా నేర్పిస్తుంది నాకు. చూడు, ఈ వయసులో ప్రశాంతంగా నాకు అందరూ చేసి పెట్టాల్సిన వయసులో నేనే నా పిల్లలకి, నా భార్యకి చేసి పెడుతున్నాను. ఇది నా జీవితం అని ఇంకా ఒకరికొకరు అలా జీవితాల గురించి చెప్పుకుంటారు. వీళ్ళు బ్రేక్ టైం అయిపోతుందన్నమాట. బ్రేక్ టైం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొద్దిసేపు పని చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళాక మాయ ఫ్రెష్ అయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ కాఫీ తాగి అందరూ ముగ్గురు కలిసి, మాయ, మంజు అండ్ గీత ముగ్గురు కలిసి డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత బామ్మ వెళ్ళి నేను పడుకుంటానని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గీత కూడా పొద్దున్నుంచి ఆ ల్యాప్టాప్ చూసి బాగా అలసిపోయినట్టుగా ఉంది. నాకు కూడా కొత్త ప్రాజెక్ట్ అవ్వటం వల్లనో ఏమో తెలీదు అని చెప్పి గీత కూడా అంటదనమాట. మంజు కూడా, అవునే, నీకు హెల్ప్ చేసి నాకు ఈ మధ్య స్క్రీన్ చూడటం అలవాటు తప్పిపోయింది కదా, నేను కూడా పొద్దున్నుంచి నీతో పాటు కూర్చొని నీకు హెల్ప్ చేస్తూ నేను కూడా బాగా అలసిపోయాను, మాయా పద అందరం పడుకుందాం అని చెప్పి అంటారనమాట. అనగానే మాయ, అవును, నేను కూడా చాలా అలసిపోయాను అని అంటది. తర్వాత సరే ఇంతకీ ఆ కేసు విషయం ఏమైంది అని అడుగుతుందనమాట మంజు. అంటే ఏముంది, కమిషనర్ నాకే హ్యాండ్ ఓవర్ చేశారు ఆ కేసుని అనగానే గీత, కంగ్రాచులేషన్స్ మాయా అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోతుంది తన రూమ్లోకి పడుకోవడానికి. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మాయ మంజుతోటి, మంజు పడుకుంటావా అంటే, నిద్ర వస్తుంది మాయా అంటే, బట్ స్టిల్ కొద్దిసేపు మాట్లాడొచ్చు కదా నాతో అని అంటదనమాట. మాయ అనగానే సరే అయితే చెప్పు ఏంటి అని అంటే, ఈరోజు గోవింద్ గురించి చాలా విషయాలు తెలిసిపోయాయి మాకు అని అంటాడనమాట. అంటే అవునా, సరే అని అంటది మంజు. నేను గోవింద్ గురించి చెప్తాను, విను ప్లీజ్ అని అంటే, సరే అని చెప్పి వాళ్ళిద్దరూ పక్కన పడుకొని మంజు ఏమో మాయా వైపు తిరిగి పడుకుంటుంది, మాయానేమో స్ట్రైట్గా పడుకుంటుంది అనమాట. స్ట్రైట్గా అంటే మన ఫ్యాన్ చూసుకుంటూ. సో ఇంకా గోవింద్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. గోవింద్కి చిన్నప్పటి నుంచే ఇట్లా లవ్ ఉండిందంట, అది ఇది అని కొద్దిసేపు కొడుతుంది మంజు. ఆ తర్వాత తను నిద్రపోతుంది. ఆ నిద్రపోయిన విషయం తెలియక మాయ ఫుల్గా మాట్లాడుతూనే ఉంటుంది. పాపం ఒక్కతే లొడ మాట్లాడుతుంది. మొత్తం అంతా చెప్పిన తర్వాత పాపం కదా గోవింద్ మంజు అని ఇటు తిరుగుతుంది అనమాట. తిరిగి చూస్తే ఏముంది, మంచి నిద్రలో ఉంటుంది మంజు. మంచి, అయ్యో రామ, నేను పిచ్చి దానిలాగా వాగేశానా ఇప్పటిదాకా, నువ్వేం చేస్తున్నావో కూడా ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా, అయ్యో చూడు చెప్పు అన్నావు, తీరా చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత చిన్న పిల్లలాగా ముడుచుకొని ఎలా పడుకున్నావో చూడు అని, ముద్దొచ్చేస్తున్నావే అని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేసుకొని అలానే దగ్గరగా అనుకొని పడుకుని పోతుంది మాయా కూడా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్
నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాయ తన ఆఫీస్కి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయిన తర్వాత గీతాకి ఒక కాల్ వస్తుంది వాళ్ళ క్లయింట్ దగ్గర నుంచి. ఆ ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత గీత పంతం పడుతుందనమాట. నేను ఎట్టి పరిస్థితిలో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, నేను వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంతే అని. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు, నువ్వు మాయతో మాట్లాడు, నేను వెళ్ళాలి అని అంటదనమాట. సరే అయితే ఆగు, మాయతో మాట్లాడి చెప్తాను అని మంజు మాయాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి చెప్తుందన్నమాట, ఇలా గీత పంతం పట్టి కూర్చుంది, ఆఫీస్కి వెళ్ళాలంట, ఎవరో క్లయింట్స్ వస్తున్నారంట అని చెప్పి చెప్పుద్దనమాట. అప్పుడు మాయ, అదేంటి వీడియో కాన్ఫరెన్స్లో మీటింగ్ చేసుకోవచ్చు కదా, తనకి రిస్క్ ఉందో లేదో మనకి తెలియకుండా మనం రిస్క్ తీసుకోవటం ఎందుకు అని అంటదనమాట మాయ. అంటే నేను చెప్పాను రా, బట్ అది వినట్లేదు, నన్ను ఏం చేయమంటావు అంటే, కంపల్సరీ వెళ్ళాలా అంటే అవునంట, వస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని కొన్ని విషయాలు తేల్చుకునేవి ఉన్నాయి, లేదు సారీ చిన్న బ్రేక్ వచ్చింది. ఓకే, సో ఏవో వాళ్ళు ఆ క్లయింట్స్ ఫేస్ టు ఫేస్ మాట్లాడు కొన్ని విషయాలు తేల్చుకునే ఉన్నాయి, వస్తే ఈ ప్రాజెక్ట్ మీతో కంటిన్యూ చేస్తాము, లేకపోతే మనం ఈ ప్రాజెక్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేసేసుకొని మేము వేరే కంపెనీ వెతుక్కుంటాము అంటున్నారంట క్లయింట్స్. సో అందుకే ఖచ్చితంగా వెళ్ళాలంటే వెళ్ళాలని పంతం పట్టుకొని కూర్చుంది గీత అని అంటదనమాట మంజు మాయాతోటి. అంటే అప్పుడు మాయ, సరే అయితే మీరు ఈలోపు రెడీ అవ్వండి, నేను కానిస్టేబుల్స్ని పంపిస్తాను, వాళ్ళతో పాటే మీరు ఎక్కడికి వెళ్తే వాళ్ళిద్దరిని కూడా, ఇద్దరు కానిస్టేబుల్స్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పంగానే సరే అయితే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వచ్చి గీతాకి, మాయ ఇట్లా అనింది, సో రెడీ అవ్వు, కానిస్టేబుల్స్ వచ్చేసరికి మనం రెడీ అవుతే మనం వెళ్దాంలే అనగానే గీత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంజుని గట్టిగా పట్టేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్, ఎంత హెల్ప్ చేసావో తెలుసా నువ్వు, అది ఇది అంటే, హలో నువ్వు ఒంటరిగా వెళ్ళట్లేదు, నేను వస్తున్నాను నీతోటి, మాయ అదే చెప్పింది, ఒంటరిగా వెళ్ళనివ్వకు, నువ్వు కూడా వెళ్ళనింది, సో నేను వస్తున్నాను అని అంటే, ఇది ఇంకా మంచిదే అని చెప్పి సరే అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యి కిందికి వస్తారన్నమాట. కిందకి వచ్చిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయగానే కానిస్టేబుల్స్ వస్తారు. కానిస్టేబుల్స్ వచ్చిన తర్వాత ఇంకా కలిసి ఆఫీస్కి వెళ్తారనమాట. ఆఫీస్కి వెళ్ళిన కొద్దిసేపటికి క్లయింట్స్ వస్తారు. క్లయింట్స్ వచ్చిన తర్వాత ఇంకా మంజు ఏమో గీత క్యాబిన్లోనే కూర్చొని తన బుక్ ఏదో రాసుకుంటుంటుంది కదా, తన బుక్ తను రాసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా కొద్దిసేపటికి లంచ్ టైంకి విసుగ్గా చాలా ఫ్రస్ట్రేషన్ తోటి గీత లంచ్ బ్రేక్లో తన క్యాబిన్కి వచ్చి చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. మంజు తన్ని గమనించి, కూల్, ఫస్ట్ మంచినీళ్ళు తాగు, ఏమైందో చెప్పు అంటే అప్పుడు చెప్తుంది అనమాట. మీటింగ్లో వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ అమౌంట్, మిగతా కంపెనీస్ కంటే కూడా మనం చాలా తక్కువ కోట్ చేసాము, ఆ కోట్ చేసిన దాంట్లోనే వాళ్ళకి ఇంకో 2-3 మాడ్యూల్స్ ఎక్కువ కావాలి అంటే ఆ మాడ్యూల్స్ చేయడానికి నేను కనీసం ఒకరిని హైర్ చేసుకోవాలి, హైర్ చేసుకున్నది వాళ్ళు ఇచ్చే అమౌంట్లో నేను హైర్ చేసుకుంటే నాకు అసలు ఏం మిగలదు, అది వాళ్ళకి అర్థం కావట్లేదు, దాన్ని ఎలా చెప్పాలి, నాకు అసలు పిచ్చి లేసిపోతుంది అది ఇది అని చెప్పి ఇంకా చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే మంజు, ఇది చాలా సింపుల్ విషయం, వాళ్ళని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయాలి, నువ్వు ఆవేశపడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే వచ్చేది ఏమీ ఉండదు, లాభం ఉండదు, నష్టమే ఉంటుంది, నేను మాట్లాడతాను వాళ్ళతోటి అనగానే, నిజంగా నువ్వు మాట్లాడతావా అని గీత అంటదనమాట. అంటే నీకోసం ఈ మాత్రం చేయనా అని అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇప్పుడు నాకు కాస్త గాలి పీల్చుకోవాలనిపిస్తుంది అని అంటదనమాట. అని సర్లే ముందు లంచ్ చేద్దామని చెప్పి లంచ్ చేస్తారు ఇద్దరు. లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు డిస్కస్ చేస్తారనమాట. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటిది అనేది కొద్దిగా డిస్కస్ చేసుకొని ఆఫ్టర్నూన్ తర్వాత జరిగే మీటింగ్లో మంజు ఇన్వాల్వ్ అవుతుంది. మంజు ఇన్వాల్వ్ అయ్యి ఆ క్లయింట్స్తో మాట్లాడుతుంది అనమాట. క్లయింట్స్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. మీరే ఆలోచించండి, గీతా ప్లేస్లో ఉండి మీకు ఇది జస్టిఫైడ్ అనిపిస్తుందా, అదే తను మీ దగ్గరకు వచ్చి ఇలానే మిమ్మల్ని అడిగితే మీరు
చేయగలుగుతారా, అంతే, వెరీ సింపుల్ అండి అని అంటదనమాట. అనగానే వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడతారు. పెట్టేసరికి అవును గీత కూడా అవును కదా, ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేయలేదు వీళ్ళని అని తన్ని తానే చి అనుకొని ఓకే ఓకే అని ఇంకా వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయి ఓకే ఫైన్ అని చెప్పి అగ్రిమెంట్స్ మీద సంతకాలు అవి ఇవి అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా అయిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ మన గీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంజు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్, నిజంగా అసలు ఇంత చిన్న లాజిక్ నాకు ఎందుకు తట్టలేదంటావు అని నవ్వుతుంది అనమాట. అంటే దానికి బుర్ర ఉండాలే అంటది అని మంజు అంటది అనమాట. అనగానే ఇట్స్ ఓకే కిడింగ్ అని సరే అని కొద్దిసేపు ఇంకా ఇవన్నీ సదిరేసుకున్న తర్వాత గీత ఎలానో బయటకు వచ్చాం కదే, చిన్న షాపింగ్కి వెళ్దామా ప్లీజ్ అని అడుగుతుంది మంజుని. అంటే షాపింగా, వామ్మో మాయ తిట్టుద్దేమోనే, అసలే చాలా మార్నింగే మనం చాలా ఒప్పించుకొని వచ్చాము అంటే ప్లీజ్ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, ఏం కాదులే వెళ్దాం అని అంటే సరే ఆగు మాయాకి చెప్తాను అని చెప్పి నువ్వు కాదు నేనే చెప్తాను అని చెప్పి గీత ఫోన్ చేసిద్ది మాయాకి. మాయాని అడుగుతుంది అనమాట. మాయా ఎలానో నేను మంజు కలుసుకొని చాలా రోజులైంది, షాపింగ్ పని కూడా ఉంది, సో పక్కనే ఉన్న మాల్కి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వచ్చేస్తాము ప్లీజ్ అని అంటదనమాట. అనగానే మాయ హలో ఇప్పటికే 6 అయింది, మీరు షాపింగ్ అంటే 8 అయిపోద్ది, వద్దు అని అంటే ప్లీజ్ మాయ అంటే ఇంకా మాయ వేరే ఏమీ అనలేక సర్లే తొందరగా వచ్చేయండి మరి అంటే ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంక ఇద్దరు కలిసి మాల్కి వెళ్తారు. మాల్లో షాపింగ్ చేస్తుండగా దూరంగా కొంచెం దూరంలో వాళ్ళకి ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది అనమాట. వీళ్ళ డిగ్రీ క్లాస్మేట్. సో వీళ్ళు తన్ని చూస్తారు. చూసి హే హాయ్ గుడ్ ఈవినింగ్, ఏంటి చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా అని అంటే అనుకొని ఇంకా ఒకరికొకరు మామూలు ఫ్రెండ్షిప్ హగ్ చేసుకున్న తర్వాత మంజు ఏంటి చాలా విషయాలు తెలిసాయి నీ గురించి, హ్యాపీ నా లైఫ్ అంటే చాలా హ్యాపీగా ఉన్నానే అని అంటదనమాట. అసలు చాలా అమాయకంగా ఉండేదాన్ని మొత్తానికి ఐపీఎస్ని పట్టేసావు అని అంటదనమాట. అనగానే చాలేవే అని అనుకున్న తర్వాత గీత చాలా సీరియస్గా ఉంటుందన్నమాట. నువ్వేంటి సీరియస్గా ఉన్నావు అంటే యాక్చువల్గా ఎందుకు సీరియస్గా ఉంటుంది గీత అంటే గీత ప్రేమించిన అబ్బాయి ఇగో ఈ అమ్మాయిని కూడా లవ్ చేస్తాడనమాట. సో అందుకని బ్రేకప్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. సో సర్లే కానీ మీ వాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది వెట్టకారంగా గీత. అప్పుడు తను వాడెక్కడున్నాడు, వాడు ఎప్పుడో పోయాడుగా అని అంటదనమాట. ఆ అమ్మాయి కూడా వాట్ పోయాడంటే అర్థం కాలేదన్నమాట వీళ్ళిద్దరు. పోయాడేంటి అంటే అయ్యో మీకు తెలీదా, వాడు చనిపోయాడు కదా అని అంటారనమాట. వాట్ అని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు మంజు అండ్ గీత. సో వాట్ నెక్స్ట్, అసలు ఏం జరిగింది ఆయనకి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.